ఈ భూమండలం మీద ఎర్రచందనం పెరిగే అతి తక్కువ అటవీ ప్రాంతాలలో ఇది ఒకటి. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని శేషాచలం అటవీ ప్రాంతంగా పిలుస్తారు. రాయలసీమలో ఉన్న ఈ శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లో బయోస్పియర్ రిజర్వ్ గా ప్రకటించారు. బయోస్పియర్ రిజర్వ్ అంటే కేవలం అరుదైన మొక్కలు, వన్యప్రాణులను రక్షించడమే కాక ఇక్కడ ఉన్న ప్రకృతి, జంతువులు, మనుషులు కలిసి సమతుల్యంగా ఉండేలా కాపాడటం. శ్రీ మహావిష్ణువు 3వ అవతారమైన వరాహస్వామి కొలువై ఉన్న పవిత్ర భూమి ఇది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు. ఇక్కడ దగ్గరలో ఉన్న చంద్రగిరి కోట ప్రాంతంలో విజయనగర రాజుల కాలం నాటి నిధులు ఉన్నాయని కొందరి నమ్మకం. ఈ అడవిలో కేవలం తిరుమల క్షేత్రం మాత్రమే కాదు, ఆకాశగంగా, పాప వినాశనం, తుంబుర తీర్థం, జాపాలి ఇలా ఎన్నో పవిత్ర క్షేత్రాలు, తీర్థాలు మరియు తపస్సు చేసిన ప్రదేశాలు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతాన్ని మరియు ఇందులో ఉన్న పవిత్ర క్షేత్రాలను మీరు ఎప్పుడైనా సందర్శించారా?